దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. ప్రియ సంగమా, ఈరోజు దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతో తన వాక్కు ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. మనం గ్రహించుకుందాము, దేవుని నామాన్ని గణపరుచుదాం. ఈరోజు వాక్య అంశము, నీ భక్తి నిన్ను కాపాడదా అన్న అంశం మీద కొన్ని వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంగమా, ఈ భూమి మీద మానవుడు జీవించడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు, ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు, ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అయితే కొన్ని సందర్భంలో నీవు కూడబెట్టిన ధనము కానీ, వెండి కానీ, బంగారం కానీ లేక ప్రజలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, పదవులు కానీ, మరి ఏదైనా కావచ్చు, ఇవేవి కూడా నిన్ను కాపాడవు. మరి నీకు కాపుదల ఇచ్చేది ఎవరు అంటే సర్వాధికారి అని తండ్రి. భగవంతుడు అన్నవాడే మనిషికి కాపుదల ఇస్తాడు, కాపాడుతాడు తప్ప అన్ని విషయాల్లో మనం సంపాదించుకున్నది ఏది కూడా నీ వెంట రాదు, సరికదా. నీకు అవసరమైనప్పుడు, నీవు ఆపదలో పడిపోయినప్పుడు, నీవు అనారోగ్యంతో పడిపోయినప్పుడు నిన్ను కాపాడదు. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ప్రియ సంగమా, ఒక దినాన భయంకరమైన వ్యాధి ప్రపంచం మీదకి వచ్చిందండి. మన ఊరిలో కాదు, ప్రపంచం మీదకి భయంకరమైన వ్యాధి. అదేదో మనందరికీ తెలుసు కదా. ఒకసారి కాదు, 1కి 3 సార్లు ఆ వ్యాధి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ వ్యాధి ఉంది అని మనం భయపడుతూనే ఉన్నాం. అలాంటి సమయంలో కోట్లు సంపాదించుకున్న ఆ డబ్బు వారిని కాపాడలేకపోయింది, అక్కడికి రాలేకపోయింది, ఆదుకోలేకపోయింది, వారిని బ్రతికించలేకపోయింది. అదే కరోనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. అంటే మనిషి కష్టపడి సంపాదించుకున్న ప్రతీది కూడా మనిషికి కొన్ని సందర్భంలో తప్ప అన్ని వేళలా కాపుదల ఇవ్వదు అని మనకు స్పష్టంగా తెలిసిపోయింది. మనం చూసాం, అనేక దేశాల్లో వీధుల్లో ధనం ఇలాగ విచ్చలవిడిగా పారవేసి రోధించి ఏడ్చేవారిని. కారణం ఏంటి? సంపాదించుకున్న నీ ధనము నీ ప్రాణాన్ని కాపాడలేకపోయింది, నీకు అక్కరకు రాలేకపోయింది, అంటే నీ అవసరత తీర్చలేకపోయింది. కానీ ఒకటి మాత్రం సత్యం ప్రియ సహోదరులారా, దేవుడి దగ్గర నీవు సంపాదించుకున్న భక్తి నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఉన్నవాడువా, లేనివాడువా, పేదవాడువా, ధనవంతుడువా, విద్యావంతుడువా, విద్య లేనివాడువా అని కాదు. నీవు దేవుడి దగ్గర సంపాదించుకున్న భక్తి నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. అది నిన్ను విడిచిపోదు. కానీ దాన్ని నీవు సంపాదించుకుంటేనే అది నీకు సహాయం చేస్తుంది. ముందు చెప్పుకున్నట్లుగా ఈ ప్రపంచంలో కొన్ని సందర్భంలో కొంత డబ్బు కానీ, వెండి కానీ, బంగారం కానీ నిన్ను కాపాడగలదు తాత్కాలికంగా. కానీ నీవు సంపాదించుకున్న భక్తి భూమి మీద నువ్వు ఉంటుండగా, అలాగే మనం దేవుడి యొక్క పిలుపు అందుకున్న తర్వాత కూడా మన ఆత్మలను కాపాడుతుంది. ఇది సత్యం. దీని స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి అమూల్యమైన మాటను మీకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం బైబిల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి వాక్యం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మాత్రమే మనం చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఏముంది అక్కడ? తన స్నేహితుడైన ఎలీషఫా అంటున్న మాట. ఏమంటున్నాడు యోబుతో అంటే, అది తన స్నేహితుడు పలికే మాట కాదు, దేవుడే పలికిస్తున్న మాట. జాగ్రత్తగా ఉండి సహోదరులారా, ఒక సహాయం నీ దగ్గరకు వస్తుంది,
ఒకరు నీకు సహాయం చేస్తున్నారంటే అది వారి గొప్పతనం కాదు. దేవుడే నీ యందు కనికరపడి నీ యొక్క కష్టం చూసి, నీ నీ యొక్క కన్నీళ్లు చూసి, నీ వేదన రోదన రోగం చూసి, నీ నిత్యహత స్థితిలో ఉంటున్న నిన్ను చూసి జాలిపడి సహాయాన్ని పంపిస్తున్నాడు. అలాగే యోబు గారు కూడా ఎలాంటి జీవితం అనుభవించారో, ఎలా ఉంటున్నారో, ఎలా ఉన్నాడో, చివరికి ఏమయ్యాడో మనకు అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఒక స్నేహితుని పంపించి అతని ద్వారా దైవ వర్తమానాన్ని పలికిస్తున్న మాటే ఈరోజు మన వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఏమన్నాడు? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యోబుతో అంటాడు, యోబు అని పిలిచి, నీ భక్తి నీకు ఏం చేయదు, సహాయం చేయదా అని అంటూ, నీ యథార్థత నీకు తోడుగా ఉండదా అంటాడు అక్కడ. నీ భక్తి నీకు సహాయం చేయదా? నీ భక్తి నిన్ను కాపాడదా? నీ భక్తి నిన్ను రక్షించదా? ఎందుకంటే ఒక దినాన బలహీనమైన మమ్మల్ని నీవు బలపరిచావే దేవుని యొక్క వర్తమానం ద్వారా. ఇప్పుడు కష్టం నీ దగ్గర రాగా ఎందుకు ఉంగిపోతున్నావు అని చెప్పి అక్కడ అంటాడు, ఇంతకాలం నీవు భక్తి చేసావే. ఎందుకంటే ముందు మనం చెప్పుకున్నట్లుగా మనం సంపాదించింది ఏది కూడా మన దగ్గర ఉండదు. కొన్ని సందర్భంలో అది మన అవసరతలు కూడా తీర్చదు. సంపాదించుకున్నాడు యోబు, సంపాదించుకున్నాడు ఆస్తులు, సంపాదించుకున్నాడు పశువుల్ని, సంపాదించుకున్నాడు పొలాల్ని, సంపాదించుకున్నాడు బిడ్డల్ని, సంపాదించుకున్నాడు కుటుంబాన్ని. ఏదైనా ఆయన అవసరం తీర్చాయా? లేదు. సరికదా, అవన్నీ ఆయన విడిచి వెళ్ళిపోయాయి. కానీ భక్తి నిన్ను విడిచి వెళ్ళిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి నిన్ను విడిచి వెళ్ళిపోదు. ఓ క్రైస్తవుడా, ఈరోజు మనం శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్ళతో ఉన్నాం, ఎవ్వరు నీకు సహాయం చేయకుండా ఒంటరిగా ఉన్నావు. నీ ఒంటరితనాన్ని దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒంటరితనంలో నీ ఒంటరితనాన్ని పోగొడతాడు. నీ నిరీక్షణ నీ యొక్క నిరీక్షణకు ప్రతిఫలం ఇస్తాడు. నీ నిరాశను పోగొడతాడు. అందుకంటున్నాడు, దేవుడు పలికిస్తున్నాడు తన స్నేహితుడితో, యోబు, నీ భక్తి నీకు తోడుగా ఉండదా, సహాయం చేయదా? అంటే ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి? అన్నిటికంటే క్రైస్తవులు ఏమి సంపాదించుకోవాలి? అన్నిటికంటే భక్తిని సంపాదించుకోవాలి. ఈరోజు అదే కొదువైపోయింది మనకి, అదే కొదువైపోయింది. అదే మనం సంపాదించుకోలేకపోతున్నాం. అన్నీ సంపాదించుకుంటున్నాం. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో, నువ్వు నేర్చుకున్న విద్యతో, నువ్వు సంపాదించుకున్న సర్టిఫికెట్లతో, నీ నోటి మాటతో అన్నీ సంపాదించుకుంటున్నావు. కానీ భక్తి ఎవరో ఇస్తే వచ్చేది కాదు. జ్ఞాపకం చేసుకోండి. భక్తి అనేది నీలోంచి నీకు పుట్టాలే కానీ ఎవరో అప్పిస్తే తెచ్చుకునేది కాదు. ఎవరో సహాయం చేస్తే వచ్చేది కాదు. కానీ యోబుకి ఎవరో సహాయం చేయలేదండి. అతనికి అతనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే అంటున్నాడు, యోబు, ఒక దినాన నిన్ను చూసి మేమెంతో గుణపాఠం నేర్చుకున్నామయ్యా. మాలాంటి వాళ్ళని ఎంతమందినో నువ్వు నిలబెట్టావు. ఆ రోజు నీవు బోధించిన బోధ మేము వినకపోతే ఈరోజు నీతో మాట్లాడే అధికారం ఉండకపోవచ్చు. అలాంటి నీవు అధైర్యపడుతున్నావా? కృంగిపోతున్నావా? ఇంతకాలం నువ్వు చేసిన భక్తి ఏమైందా? నీ దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోడు. నీ భక్తి నీకు నిరాశ కలిగించదు అని ధైర్యం కలిగిన మాటలు చెప్తున్నాడండి తన స్నేహితుడు. యథార్థవంతుడు దేవుడు ఎప్పుడు కూడా విడనాడడు యోబు అని బలమైన మాట చెప్తున్నాడు. ఓ క్రైస్తవుడా, ఆలయంలో కూర్చొని ఆరాధిస్తున్న నీ యొక్క భక్తి ఎలా ఉందో ఆలోచించుకో. నీ భక్తి మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నావా? నిజంగా దేవుడి మీద భయం కలిగి చేస్తున్నావా? అందుకంటారు కదా,
115 అధ్యాయము 13 అంటాడు. కీర్తనలో 115 13 అంటాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయంలో ఆరాధిస్తున్న నీ భక్తి ఎలాగుందో చూసుకో ఒక్కసారి. ఇతరుల కోసం కాదు, ఇతరుల యొక్క ప్రార్థన కోసం కాదు, ఇతరుల యొక్క భక్తి కోసం కాదు, ఇతరుల యొక్క నడవడికల కోసం కాదు. అసలు నువ్వు ఎలా ఉన్నావు దేవుళ్ళో కుటుంబంలో కాదని చెప్పేది. కుటుంబంలో అనేకమైన వస్తుంటాయి, అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన విసుగుదల పుడుతుంది. కానీ భక్తిలో విసుగుదల పుట్టకూడదు. నీకు తగు మట్టుకు భక్తి చేసుకో, నువ్వు ఎంత చేయాలో అంతే చేయి. కానీ అది ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. అలా చేశాడు యోబు. తనకు ఉన్నప్పుడు ఒకలాగు, లేనప్పుడు ఒకలాగు చేయలేదు. చాలామంది అన్నీ కలిగి ఉన్నాయనుకోండి, సాటి మనిషిని మర్చిపోతాం. కానీ యోబు అలా మర్చిపోలేదు. తనకు అన్నీ కలిగినప్పుడు కూడా తన కుటుంబంతో శుద్ధ దేవుడి దగ్గర అర్పణలు అర్పించి ఆయనకు మురుక్కాడు. అది భక్తి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండేది భక్తి కాదండి. అదేంటంటే అవసరత అంటారు. అంటే దేవుని అవసరానికి వాడుకున్న జనంగా అంటారు వారిని. అలా మనం ఉండకూడదు. ఆలయంలో దేవుని యొక్క సేవ చేసిన సేవకులైన కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ భక్తి మీరు కాపాడుకోండి. అది పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది ఖచ్చితంగా. నిరాశ కలిగిన సమయంలో, పడిపోయిన సమయంలో ఆ భక్తే నీకు ఆధారంగా ఉంటుంది. ఆ భక్తే నిన్ను నిలబెడుతుంది. ఆ భక్తే నిన్ను నడిపిస్తుంది. ఆ భక్తే నీతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా జీవించేవాడికి ఎప్పుడు కూడా ఓటమి కలగదు ప్రియ సహోదరులారా. అందుకే ఇక్కడ ప్రభువు పలికిస్తున్నాడు తన స్నేహితుల ద్వారా. తన మొదటి స్నేహితుడైన ఎలీఫజు ద్వారా పలికించిన మాట ధైర్యం కలిగిన మాట. అంతవరకు విసుకుపోయాడు, అంతవరకు నిరాశ చెందేది. ఎవరికైనా వస్తుంది కదండి. చిన్న కష్టం వస్తేనే మనం 100 మందికి చెప్పుకొని 1000 మందితో ప్రార్థన చేయించుకుంటాం. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే. మరి యోబు కలిగిన సమస్య ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. మరి ఆ మనిషి ఏమనుకోవాలి, అతడు ఎలాగనుకోవాలి దేవుణ్ణి? అలాంటి సమయంలో ధైర్యం కలిగిన మాట ప్రభువు పంపించాడు. ఎందుకంటే నువ్వు పడిపోవడం ఇష్టం లేదు దేవుడికి, నువ్వు చితికిపోవడం ఇష్టం లేదు దేవుడికి, నువ్వు కృంగిపోవడం ఇష్టం లేదు దేవుడికి, నువ్వు అనాదిగా వీధులంటే తిరగడం ఇష్టం లేదు దేవుడికి. కానీ ఉన్నా లేకపోయినా ఒకే రకంగా నువ్వు ఆయనను సేవించినప్పుడు ఆయన ఏదో రకంగా ఎవరి ద్వారానో నీకు సహాయాన్ని అందిస్తాడు. ఇప్పుడు ఎలీఫజు అనే స్నేహితుడి ద్వారా మాట సహాయాన్ని అందించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను ఏమైనా మూట తీసుకొచ్చి ఎట్టాడా? పోనీ ఏదైనా అయ్యో నా స్నేహితుడు ఎలాగ అయిపోయాడే అని ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చాడా? మెడిసిన్ వేయించాడా? లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడా? వైద్యం చేయించాడా? ఏమీ లేదు. మాట సహాయం. దేవుని స్తోత్రం చాలది. ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో అతనిలో నూతనమైన భక్తి నూతనంగా పుట్టింది యోబు గారికి. అంతకంటే ఇంకేం కావాలండి. అందుకే అంటున్నాడు, నువ్వు దిగులు పడిపోక, నువ్వు పడిపోవద్దు యోబు. నిన్ను బట్టే కదా మేము ఈరోజు నీ ముందు ఎలా నిలబడ్డాం. అలాంటి నీవు పడిపోతే ఎలాగా అయ్యా అని ఆయనను ధైర్యపరిచి అతను ఏం చేశాడు? మరలా భక్తిలోనికి నడిపించాడు. దేవుని స్తోత్రం. అది దేవుని యొక్క చిత్తం. అది దేవుని యొక్క చిత్తం ప్రియ సహోదరులారా. అందుకే నేను ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే, నీ భక్తిని నువ్వు కాపాడుకో. ఆ భక్తి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్పాను? పరలోక రాజ్యానికి. ఆ భక్తి ఈ భూమి మీద నిన్ను కనపరుస్తుంది. ఆ భక్తి ఈ భూమి మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ భక్తి దేవుడి దగ్గర నీవు నా కుమారుడు, నా కుమార్తెగా గుర్తించబడుతుంది. జాగ్రత్త. భక్తిహీనతగా మనం జీవించవద్దు. భక్తిహీనతగా ఉండొద్దు. పిల్లవారైనా పెద్దవారైనా ఎవరైనా భయము భక్తి కలిగి జీవించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆలయాలు ఆరాధిస్తున్నావు క్రైస్తవుడా, క్రైస్తవురారా, బోధిస్తున్నావు సేవకులారా,
అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ మాట మన జీవితంలో మర్చిపోకూడదు. నీ భక్తి నీవు కాపాడుకో. దేవుడు రాబోతున్న దినాల్లో మిమ్మల్ని అందరూ కూడా కాపాడి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా నీ కొందములు ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా ఇదిగో తండ్రి, నిజమే కొన్ని సందర్భంలో మేము పడిపోతున్నాం అయ్యా, కురింగిపోతున్నాం, అనాలోచనలోకి వెళ్ళిపోతున్నాం మా పరిస్థితులు బట్టి. కానీ ఇదిగో తండ్రి, నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడాం అయ్యా. నీ యందు భయము భక్తి కలిగి జీవించిన వారికి ఏదొక్క సహాయం ఏదొక్క రూపంలో మాకు ఇస్తామని ఈ వాక్కు ద్వారా బోధించినందుకు వందనం అయ్యా. యోబు లాంటి సమయమేమో మాకు కలగలేదు, కానీ అయినను మేము కృంగిపోతున్నాం, పడిపోతున్నాం అయ్యా. ఈ చిన్న ముళ్ళును తండ్రి నిశ్చితమైతే తీసి ఈ మా కష్టంలో సహాయం చేసి సహాయకుడిని పంపిస్తామని నమ్ముతూ క్రీస్తు నాముడి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మీ అందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.